ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం పొటాటోస్ని తీసుకొని దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా దానిపైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. లైక్ పొడుగ్గా ఉన్న పొటాటోస్ అయితే బాగుంటాయండి, ఎందుకంటే ఫ్రైస్ పొడుగ్గా వస్తే బాగుంటాయి. సో మనం నీట్గా అలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఈవెన్గా. లైక్ అటువైపు ఇటువైపు కొంచెం తీసేసి, అంటే అవి ఉన్నా కూడా పర్లేదు, బట్ మనకి అవి కూడా వేస్ట్ చేయకుండా వాటిని కూడా చేసుకోవచ్చు, బట్ నేను వీడియో కోసం చెప్తున్నా. సో అటువైపు ఇటువైపు తీసేసుకొని కొద్దిగా మందంగా కట్ చేసుకొని దాన్ని ఫ్రైస్ షేప్లో, అంటే పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మందాన కట్ చేసుకోవాలన్నమాట. ఆ మందాన కట్ చేసుకొని దాన్ని ముక్కలుగా చేసుకోవాలి, పొడుగ్గా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా సేమ్ మన వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలాగే కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్కి అలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటే ఫ్రైస్ మొత్తం పొడుగ్గా ఉంటాయి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చిల్డ్ వాటర్, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చిల్డ్ వాటర్లో ఈ పొటాటో ఫ్రైస్ అన్నీ, లైక్ ఈ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. ఫ్రైస్ కాదు, ముక్కలు వేసుకోవాలి. ఆ కూల్డ్ వాటర్లో వేసుకుంటే ఏమవుతుందంటే అవి మొత్తం నీట్గా వైట్గా అయిపోతాయి, దానిపైన ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో వేసుకున్న తర్వాత వేడి వేడి వాటర్, చూసారా, ఇలా తెల్లుతున్న వాటర్లో మాత్రమే వేసుకోవాలి. అంటే ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టుంచుకోవాలి, దాంట్లో తెల్లుతున్న వాటర్లో వేసుకొని ఆ ముక్కలు ఎలా అవ్వాలి అంటే ఇలా మనం తుంచిన వెంటనే విరగాలి. అంటే కొంచెం హార్డ్గా ఉండాలి, బట్ తుంచిన వెంటనే విరగాలి. సో అలా విరిగిన తర్వాత మొత్తం అన్ని బౌల్లో వేసేసుకోవాలి. లైక్ మన వీడియోలో చూపిన విధంగా అన్నిటినీ బౌల్లో తీసేసుకొని దాన్ని ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఆరబెట్టుకోవాలి కాసేపు. దానికి ఉన్న తేమ మొత్తం పోయేలాగా ఆరబెట్టుకోవాలి. ఆ చెమ్మ మొత్తం పోయిన తర్వాత కాసేపు ఆరబెట్టుకోవాలండి, చెమ్మ పోయే వరకు. ఆరబెట్టుకున్న తర్వాత మన దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అలా ఆరిన తర్వాత మాత్రమే కార్న్ఫ్లోర్ని బాగా అంటించాలి. అంటే కొద్దిగానే, మరీ ఎక్కువగా కాదు. ఇలా మన వీడియోలో చూపిన విధంగా అంటించి, ఆయిల్ కూడా చాలా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఎలాగంటే గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే హాట్ ఉండాలి, ఆయిల్ చాలా హాట్గా ఉండాలి. సో అలా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇది ఫస్ట్ బాయిలింగ్ అండి, అంటే ఫస్ట్ టైం ఒక బాయిల్ అయిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇవి ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ బాయిల్ చేసుకోవాలి, అంటే ఇంకొకసారి బాయిల్ చేసుకోవాలి. ఈసారి ఇంకా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇలా మన వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వాటన్నింటినీ తీసుకోవాలి, ఆయిల్ నుంచి తీసి పక్కన ఉంచేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్న విధంగా తీసి పక్కన ఉంచేసుకుంటే ఇలా ఉంటాయి. వీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ఏదైనా మ్యాగీ మసాలా ఏదైనా ఉంటే కొంచెం వేసుకొని కలుపుకోవాలి నీట్గా. అంటే ఈవెన్గా అన్నింటికి అంటుకునేలాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టొమాటో సాస్లో తీసుకొని లైక్ నీట్గా ఈవెన్గా కలుపుకోవాలి. సేమ్ మన వీడియోలో చూసిన విధంగా సాస్లో అలా ముంచుకొని తింటే ఉంటాయండి. నిజంగా ట్రై చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.